For Bindas Entertainment, subscribe to What the Fun. నేను కొన్ని రెమెడీ మంత్రాలు రాసుకొచ్చా. దాన్ని రోజు ఇదే టైంకి వచ్చి గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తూ చదువుకో. అందరికీ సాంస్క్రిట్లో 90 వస్తాయి, నాకు ముక్కుతా మూలిగితే 40 వచ్చాయి. మనకి ఈ మంత్రాలు ఇవన్నీ చేత కదండి బాబు. ఏంటి మంత్రాలు రాకపోతే కొడతారా? నేను నా ప్రేమ కావాలంటే చేయాలి, లేదంటే నేను పెట్టే శాపనార్థాలతో లైఫ్ లాంగ్ సఫర్ అవుతావు. ముందే చెప్తున్నా, గాయత్రి మంత్రం లలిత సహస్రనామం పలికే నోరు నాది. చాలా పవర్ ఎక్కువ, ఇంక నీ ఇష్టం. ఇదెక్కడ టార్చర్ రా బాబు. అయినా మన రిలేషన్షిప్ అప్లికేషన్ స్టేజ్లోనే కదా ఉంది, మీరు అప్రూవల్ ఇవ్వలేదు కదా. ₹1,00,000 పెట్టి టెండర్ వేసాక ఆ టెండర్ వచ్చినా రాకపోయినా ₹1,00,000 తిరిగి రావు. సేమ్ టు సేమ్ అలాగే మీరు అప్లికేషన్ పెట్టే వరకే, పెట్టాక మేము వదిలేసే వరకు మీరు విముక్తి కాలేరు. సర్లేండి, ఏం చేయాలో చెప్పండి. ఏంటిది? రాజారాణి ఆట ఏమైనా ప్లాన్ చేశారా? ఇదే ఆ రెమెడీ మంత్రాలు. ఇది చదువుతూ ఆ గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఇంకొక విషయం, దానికన్నా ముందు ఒక 9 సార్లు శుక్లాంబరధరం విష్ణు, 21 సార్లు గాయత్రి మంత్రం చదివాక ఈ మంత్రం చదివి 108 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. మన వల్ల కాదు అవన్నీ. ఏ రావా? వద్దు ప్లీజ్ నేర్చుకుంటా. అబ్బా, దీనికన్నా మంత్రాలు నేర్చుకోవటం ఈజీ. ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేర్చుకు సస్తాను. నువ్వు నేర్చుకునిరా, నేను పూజ చేసుకోవడానికి వెళ్తా. రాక్షసి దెయ్యం ఇదేంటి ఎంత ఉంది? సర్లే నేర్చుకుందాం, తప్పదు. ఓ సొక్కలైనగా నేర్చుకుందాం. లక్ష్మీపతి లలితాల లక్ష్మి లలిత లక్ష్మీపతి లక్ష్మీపతి లక్ష్మీ లలిత లక్ష్మీ లలిత. ట్రై చేద్దాం. లక్ష్మీపతి లలితాల లక్ష్మి. మీ ఊర్లో గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి ఏరి కొడతా. ఈ డైలాగు తులసిలోదా లక్ష్మీలోదా? పోనీళ్ళు అమ్మాయిని అడుగుదామా? మనం వచ్చిన పని వేరు కదా, సారీ. నోరు తిరగట్లేదు. ఓసే నాలిక, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల రుచులు చూపించాను కదే. ఎగిరేవి, పాకేవి, దూకేవి, ఈదేవి అన్నీ పెట్టి మేపాను కదే. ఇప్పుడు మడత పడతావంటే పలకవే. లక్ష్మీ లలిత లలితాల లక్ష్మి లక్ష్మీ లలిత లక్ష్మీ లలిత లలితాల లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ నరసింహ. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామస్వామి, నారాయణ స్వామి, ఇలా 5 కొడుకులు పుట్టంగానే పోతూ ఉంటే ఈసారి పుట్టబోయేవాడు చంపేవాడే గాని చచ్చేవాడు కాదు, కాకూడదు అని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. జై బాలయ్య. మధ్యలో ఈయన ఎందుకు వచ్చాడు? కాన్సన్ట్రేట్ చేయరారే. అయ్యే పనిలా కనబడట్లేదు. సరెండర్ అయిపోదాం. అయినా బాలయ్య బాబు, వెంకటేష్ బాబు ఎందుకు వచ్చారు మధ్యలో? ఏంటి? చెడు అలవాట్లన్నీ ఉన్న నా నాలుగుకి ఆ పంచాక్షరి మంత్రాలు చదవటం మన వల్ల కాదండి. ఇంకేదైనా దారుంటే చెప్పండి. సర్లే, ఇవన్నీ నేను మెల్లగా నేర్పిస్తా గానీ, అవును, నువ్వు అప్లికేషన్ అయితే పెట్టావు కానీ నేను నీతో వెంటనే వచ్చేసేలా ప్రపోజ్ అయితే చేయలేదు కదా. ఇప్పుడు చేయమంటారా? గుడి మైకు దద్దరిల్లేలా చెప్తాను, రండి. అందులో ఏముంది కిక్? మరి నేనొక పొడుపు కథ చెప్తా. పొడుపు కదా? అది గనక విప్పితే 2 పేర్లు వస్తాయి. అందులో ఆ అబ్బాయి అమ్మాయికి చేసిన ప్రమాణం నువ్వు నాకు చేయాలి.
అయినా మీరేంటండి బాబు, మీ గురించి ఏం తెలుసుకున్నానని అడుగుతారు అనుకుంటే ఈ మంత్రాలు తంత్రాలు పొడుపు కథలు అంటారు. ఆహా, నా కోసం అంత తెలుసుకున్నావా? మీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నాకు తెలుసు. అయితే ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చేయి. అడగండి. క్వశ్చన్ నెంబర్ 1, నాకు ఇష్టమైన హీరో ఎవరు? మీరు సినిమాలు కూడా చూస్తారా? ఆన్సర్ తెలుసా తెలీదా? లేదు. ఫెయిల్. నెక్స్ట్ క్వశ్చన్, నాకు ఇష్టమైన దేవుడు ఎవరు? ఇంకెవరు? ఆ అమ్మవారే. రాంగ్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, నా బర్త్డే ఎప్పుడు? ఇది తెలుసు, October 23, 2002. రాంగ్ ఆన్సర్. నేను తెలుగు క్యాలెండర్ ఫాలో అవుతా, సో అది చెల్లదు. ఏడ్చినట్టే ఉంది. ఏంటండి బాబు? ఉగాది క్యాలెండర్ ప్రకారం ఏ రోజు ఏ మాసమో చెప్పు. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. మళ్ళీ ట్విస్ట్? ఇది ఎవ్రీ ఇయర్ ఒకలా ఉండదు, ఇయర్ కి మారుతుంది. ఇప్పుడు చెప్పు. ఇదంతా తొండండి బాబు, నేను ఒప్పుకోను. తొండి లేదు, తోటకూర కట్టలేదు. ఇది కూడా రాంగ్ ఆన్సరే. ఇప్పుడు చెప్పు, పొడుపు కథ అడగమంటావా లేదంటే మన ప్రేమ చాప్టర్ ఇక్కడతో క్లోజ్ చేసేయమంటావా? అంత మాట అనకండి. ఆయన గూగుల్ తల్లి ఉండగా ఎందుకు భయం, అందులో ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది, చూసి చెప్పేద్దాం. సరే అడగండి. ఓ చూపు చాలు ప్రపంచమంతా తిరిగేయాలి, ఓ చిరునవ్వు చాలు జగమంతా పూలిపోయాలి, నిల్చున్నట్లు నిలబడని, కదిలినట్లు కదల్ని, కానీ లైమై కలిసినది ఏంటో చెప్పుకో చూద్దాం. నా తలకాయ. రేపు 8:46కి మన పార్క్ దగ్గరికి వచ్చాయి. నీ ఆన్సర్ కోసం నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ముకుంద్. బాయ్. ఎక్సైటెడ్ గా ఉందా? ఇప్పుడు అసలు ఇది గూగుల్కైనా అర్థం అవుద్దా? ఇదిగో లేడీ మైల్ పకీర్, ఆ పొడుపు కథ ఏదో వాట్సాప్ చేయి, చదువుకు సస్తాం. ఆగండి, ఎవరు మీరు? నన్నెందుకు లాక్కెళ్తున్నారు? అబ్బా, నమస్తే అక్క. అక్క, ఈ హిడిమి నుంచి నన్ను కాపాడక్క. ఆల్రెడీ 2-3 బొక్కలు ఇరిగిపోయింది. అబ్బా, హిడింబి ఏంట్రా? చూడయ్యా ప్రశాంత్, నీకు నేనేం చెప్పా? నీ జాతకం ప్రకారం 8వ స్థానంలో కుజుడు కూర్చున్నాడు. సో ఇలాంటి బొక్కలు ఇరిగే యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పానా లేదా? యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అక్క? యాక్సిడెంట్స్ అంటే వెహికల్ గుద్దడం కాదయ్యా, ఇలా బుల్డోజర్లు కూడా పిడిగుద్దులు గుద్దచ్చు. నాకు నచ్చలే అని చెప్పినా కదా అక్క. అయినా ఈ టిప్పర్ లారీ ఎక్కడికి పోతే అక్కడికి వస్తుంది. ఏంట్రా? అయినా నీ మంచి కోసమేగా చెప్పేది. చేయడానికి ఏం నొప్పి నీకు? చేసుకోవడానికి నీకేంట్రా బాధ? జాను జాను, కూల్ కూల్. ఓకేనా? ఓకే అక్క. చూడయ్యా ప్రశాంత్, నేనేమన్నా నిన్ను పిలిచి జాతకం చెప్పించుకోమన్నానా? లేదు, నేనే నా కర్మగాలి వచ్చిన. మరి దాన్ని ఫుల్గా పరిశీలించి మంచి చెడులు నీకు చెప్పాలి కదా. అసలు మంచి ఎక్కడ చెప్పారక్క? నేనేం చేయను ప్రశాంత్, నీ జాతకంలో అలా రాసుంటే పొజిషనింగ్. అయినా నీ జాతకాన్ని నేను సింగిల్ లైన్ లో ఏమని చెప్పా? సక్సెస్ వచ్చినా నా పేరులో ఉన్నంత ప్రశాంతత నా జీవితంలో ఉండదన్నారు. మరి అందుకే కదా పరిహారాలు చెప్పింది, చేసుకోవాలి కదా నువ్వు. ప్రశాంతతనే లేనప్పుడు పరిహారాలు ఎందుకని మానేసా. అయితే ఇలా రోజు 2 బొక్కలు ఎరుగుతూ ఉంటాయి, ఓకేనా? హరిని, ఇలాంటి వాళ్ళకి నిధులు చెప్పడం టైం వేస్ట్ అవ్వారం. నాకు 2 minutes టైం ఇవ్వు. వీడిని పొక్కలు ఇరిచేసి బంతిలా చేసి ఆ చెరువులో పడేస్తాను. చేపలకి పాములకైనా ఆహారంగా పనికొస్తాడు. ఏ నా మీద చేస్తే నాలో రాక్షసు బయటకు వస్తాడు. లేడు, చచ్చిపోయాడు, ఇంకా రాడు. అయినా మొదటిసారి నా పైన అమ్మాయి చేస్తే ఎంత స్మూత్గా ఉంటుందని ఊహించుకున్నానో తెలుసా? కానీ ఇక్కడ మీరు అమ్మాయి అంటేనే వణుకుపుట్టేలా చేస్తున్నారు కదా. చూడయ్యా ప్రశాంత్, నేనేదో జాతకాలు చెప్పేసి దాని తర్వాత వాడి పాపన వాడైపోతాడు అనుకునే టైప్ కాదు. నీ జాతకాల్లో ఉన్న డ్యామేజెస్ చూసి దాని తగ్గ రెమెడీస్ అన్నీ చెప్తుంటాను. కాదు, దగ్గరుండి చేయిస్తా. పక్కవాడు ప్రాబ్లంలో ఉన్నాడో తెలిసి కూడా అలా వదిలేలేనయ్యా, అది నా బలహీనత. నీ బలహీనతే నాకు భర్త పూజ చేసింది. చూడయ్యా ప్రశాంత్, నేనేమైనా నీ చేత లక్షలు కోట్లు ఖర్చు పెట్టించి హోమాలు, క్షుద్ర పూజ, యాగాలు చేయిస్తున్నానా? ఏవో కొన్ని ప్రదక్షిణాలు, ఇంకొన్ని పొర్లి దండాలు, ఇంకొన్ని నీ అలవాట్లు మార్చుకోమన్నా, అంతేగా. ఇప్పుడు ఏమంటారక్క? నేను చెప్పింది చేయవయ్యా. అవ్వట్లేదని డిసప్పాయింట్ అవ్వకు, మళ్ళీ ట్రై చేయి. నీ యాక్షన్స్ లో మార్పు వచ్చిందనుకో, ఖచ్చితంగా నీ కర్మలో కూడా మార్పు వస్తుంది. నన్ను నమ్ము. ఓకే అక్క, మిమ్మల్ని నమ్ముతా. కానీ గ్రహాల పైన నమ్మకంతో కాదు. నన్ను ప్రేమించిన అమ్మాయి నేను ఒక ఫెయిల్యూర్ నని రోజు కూడా పడుతుంటది. కానీ మీరు నా సక్సెస్ ని కోరుకుంటున్నారు. మిమ్మల్ని నమ్మి నేను చేస్తా అక్క. గుడ్ బాయ్. నేను చెప్పింది చేసి. ఓకే అక్క. ఓకేనా నీకు?
ఇక్కడే ఉన్నావే పదా, ఇందాక కొట్టావు కదా, అవేంటివో చేపిద్రా. నీకు ఇంకా పలుపు తగ్గలేదురా, ఆగరా నీ పని చెప్తాను. అమ్మయ్యా, ఒక ప్రాణాన్ని కాపాడేశాం. ఏమీంరా. హాయ్. హే, వచ్చేసావా? ఆన్సర్ తెలిసిందా? చెప్పు. రాగానే అదే పట్టుకుంది. ఆన్సర్ చెప్పాల్సిందేనా? వేరే ఆప్షన్ లేదా? నేను ఇంకా నువ్వు సిటీ అంతా తిరిగి ఎక్కడెక్కడో వెతికి నా కోసం ఆన్సర్ చెప్తావు అనుకుని ఆ ఎక్సైట్మెంట్ లో రాత్రంతా నాకు నిద్ర కూడా పట్టలేదు తెలుసా. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు ఇది చెప్పకపోతే నన్ను బలిచ్చేలా ఉంది. నేను ఇంకా ఆగలేకపోతున్నాను, చెప్పొచ్చు కదా. అదే ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. సర్లే గాని దానికన్నా ముందు చెప్పు, నా మీద నీకెందుకు ప్రేమ పుట్టింది? ఏమో తెలీదు, మీ భాషలో చెప్పాలంటే రాసి పెట్టుందేమో. ఓ, నన్ను ఎంత లవ్ చేస్తున్నావేంటి? నన్ను నేను లవ్ చేసుకునే దానికంటే 0.1% తక్కువ. అదేంటి, ఎందుకలా? మిమ్మల్ని పూర్తిగా లవ్ చేస్తే నేను ఉండను కదా. నేను లేకపోతే మిమ్మల్ని ఎవరు లవ్ చేస్తారు? అందుకని మిమ్మల్ని లవ్ చేయటానికి నేను ఉండాలి కదా. పో, సరే గానీ ఒక విషయం చెప్పు, ఒకవేళ నేను లవ్ ఫెయిల్యూర్ అని తెలిస్తే నన్ను లవ్ చేస్తావా? అయినా కానీ లవ్ చేస్తాను. ఒకవేళ నాకు దయ్యం పట్టిందంటే? అది మ్యాటర్. అసలు ఈ ఏజ్ లో గుళ్ళు గోపురాలను తిరుగుతుంది ఏంట్రా అనుకున్నా. ఉంది కన్ఫర్మ్. నాకు ఇవే తగ్గించుకో. సర్లేండి, కమిట్ అయ్యాక తప్పుతుందా? ప్రేమిస్తానులే. ఒకవేళ నాకు ఎంగేజ్మెంట్ అయి ఉంటే? అయినా చేస్తా. ఒకవేళ నాకు ఆల్రెడీ పెళ్ళయి డివోర్స్ కూడా అయి ఉంటే? పెళ్ళైనా కానీ మిమ్మల్ని లవ్ చేస్తానండి, మీతోనే ఉంటాను. అయినా ఇవేం క్వశ్చన్స్ అండి. హరిణి, హాయ్. హాయ్. ఎవడాడు అంత చనువుగా పిలుస్తున్నాడు? మై వుడ్ బి. వుడ్ బియా? హాయ్ చందు. నైస్ టు మీట్ యూ. వీడు వుడ్ బి అయితే మరి టీమ్ లీడ్ కదా? అంటే ఆల్రెడీ నాకంటే ముందు స్వైప్ చేసిన వాళ్ళ లిస్ట్ చాలా ఉందన్నమాట. ఆఫీస్ ఎక్కడ? అయినా వుడ్ బి అన్నాక ఇంక నేను ఎందుకు ఇక్కడ? ఒక్క ఏ ముకుంద్, ఇలా రా. చెప్పండి. చందు, తిను ముకుంద్, నన్ను ప్రేమిస్తున్న అబ్బాయి. ముకుంద్, తిను చందు, మా నాన్న చూసిన అబ్బాయి. హలో, మీరంతా షాక్ అవ్వకండి. మా నాన్న చూసిన అబ్బాయి కాబట్టి మిమ్మల్ని గ్రహాలు, జాతకాలు, నక్షత్రాలని పెద్ద ఇబ్బంది పెట్టను. డైరెక్ట్ గా మన అభిప్రాయాలు ఇలాంటివి మాట్లాడుకుంటే బెటర్. ఇంకా నువ్వు, మన జాతకాలు కలిసే గానీ మన మనసులు కలిసేయా లేదా అని తెలుసుకోవడానికే జర్నీ. చూద్దాం ఎవరు సెట్ అవుతారో. ఇంతకు మీ నాన్నకు తెలుసా? తెలీదు. ఒకవేళ చెప్తే అప్పుడే నేను రిజెక్ట్ చేస్తా. ఇంకెందుకు చెప్తాను, చెప్పను. అది కాదు కానీ బాసు, చూడ్డానికి చక్కటి హైటు, స్కిన్ ఏమో వైట్, టాలీవుడ్ హీరోలా ఉన్నావు. నువ్వు కోరుకుంటే చాలా మంది అమ్మాయిలు క్యూ కడతారు. ఇప్పుడు ఈ అమ్మాయి కోసం మన ఇద్దరి మధ్య కాంపిటీషన్ అవసరమా? ఆలోచించు. అవసరమే బ్రో. పెళ్లి కావాలంటే ఎన్ని రిక్వైర్మెంట్లు మీట్ అవ్వాలో నీకేం తెలుసు? నాలాంటి వాళ్ళ బాధ తెలియాలంటే మ్యాట్రిమోనీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వాళ్ళ ఆర్తనాదాలు వింటే నీకు హార్ట్ అటాక్ వస్తుంది బ్రో. సరిలే ఆడవుకు. నాదో రకం బాధ అయితే నీదో రకం బాధ. అయితే ఈ అమ్మాయి విషయంలో మన ఇద్దరం పోటీ పడడం తప్ప వేరే ఛాన్స్ లేదు. మీ ఇద్దరికి డీల్ అయితే ఓకే కదా? గొప్ప డీలే. సర్లే సావు. సరే ముకుంద్, నువ్వు వెయిట్ చేయి. తను యాక్చువల్లీ ఆఫీస్లో పర్మిషన్ పెట్టుకుని వచ్చాడు. సో తనతో మాట్లాడాక నీతో మాట్లాడతా. వెయిట్ చేయి. పద. వెయిట్ చెయ్యాలా అంటూ ఇప్పుడేంటి వాడికి జాబ్ ఉంది, నాకు లేదు, పోరం పోకున్నా బట్ట వెయిట్ చేస్తాడనేగా. నా బతుకు. హలో గాయ్స్, ఎలా అనిపించింది మన ఎపిసోడ్ 3? భలే ఇరికిచ్చాను కదా ముకుంది మా నాన్న దగ్గర. ఆల్సో మన ప్రేమకు వేలాయరా వెబ్ సిరీస్ని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఆల్సో ఈ వీడియో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు.